ఎద్దుల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా బాగా కడిగి మిక్సీ పెట్టి పక్కన ఇప్పుడు మన స్టైల్సే కాదు వేరే వాళ్ళ స్టైల్స్ కూడా మనం ట్రై చేద్దాం. ఇది వచ్చేసి కర్ణాటక స్టైల్ కలర్ రైస్ అనొచ్చు, పులావ్ అనొచ్చు. ఈ రెసిపీ లంచ్ బాక్స్ లోకి రైతా ఒక్కటున్నా సరే కంప్లీట్ చేసేయచ్చు. ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ మిక్సీ చేసి రెడీగా ఉంచుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ముందే నానబెట్టి రెడీగా ఉంచిన బాస్మతి రైస్ని ఇందులో వేసి ఆ ఫ్లేవర్ రైస్కి పట్టేట్లు ఫ్రై చేయాలి. డైలీ లంచ్ బాక్స్ లోకి స్పెషల్ గా చేయాలి అనుకున్న మదర్స్ అందరూ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇందులో 1 or 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. 5 minutes తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. ఈ రెసిపీ స్పెషల్ వాటర్ తర్వాత యాడ్ చేయడం అనమాట. వాటర్లో సాల్ట్ కూడా యాడ్ చేస్తే మనకి 5 to 10 minutes లో రెడీ అయిపోతుంది. మనం రైతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు డైలీ ప్రిపేర్ చేసేదే కదా. గ్రీన్ థీమ్ అయిపోయింది మనది ఈ రోజు. నేనైతే గోంగూర మటన్ చికెన్ తో సర్వ్ చేస్తాను. సబ్స్క్రైబ్.